చాలామందికి ఉన్నటువంటి ఒక అవగాహన లోపం ఏంటంటే వాక్య అవగాహన లేని కారణం చేత, అవగాహన లోపం ద్వారా ఆలోచించేది ఏంటంటే, నేను ఎక్కువగా ప్రార్థన చేస్తే నేను ఎక్కువగా నీతిమంతుని అవుతాను, ఎక్కువగా బైబిల్ చదివితే ఎక్కువగా నీతిమంతుని అవుతాను, ఉపవాసంతో కూడిన ప్రార్థన చేస్తే ఇంకా బెటర్గా నీతిమంతునిగా అవుతాను, నేను నీతి కార్యాలు చేస్తే నేను చాలా గొప్ప నీతిమంతుని అవుతాను అని వాక్యము అవగాహన లేని వారు కొంతమంది అలా ఆలోచిస్తారు. ప్రియులారా, మన నీతి అనేటువంటిది పరిపూర్ణ పదం, పర్ఫెక్ట్ వర్డ్ అంటాం అన్నమాట. పరిపూర్ణ పదం అంటే ఏంటి? ఇక ఆ పదంలో నీతి ఎక్కువ కావటం, నీతి తక్కువ కావటం ఉండదు, ఒకేలాగా ఉంటుంది, ఎప్పటికీ కూడా ఒకేలాగా ఉంటుంది. ఉదాహరణగా నేను ఒక 2 రోజులు ప్రార్థన చేసుకోలేదు అనుకుందాం. నాకున్న బిజీ వర్క్స్ని బట్టి కానీ, లేక నాకున్న అనారోగ్యాన్ని బట్టి కానీ, నాకు ఎగ్జామ్స్ని బట్టి కానీ నేను 2 రోజులు ప్రార్థన చేసుకోవాలా. సాతాను ఏం చెప్తాడంటే, నువ్వు 2 రోజులు ప్రార్థన చేసుకోలే కదా, నువ్వు దేవునికి దూరం అయిపోయావు, నీ నీతి తగ్గిపోయింది అని అంటాడు. అన్నప్పుడు మనం కూడా మన బలహీనులం కదా, బలహీనమైన ఆలోచనలు ఉన్నాయి కదా. కరెక్టే 2 రోజులు ప్రార్థన చేసుకోలేదు కదా, కాబట్టి నేను వీక్ అయిపోయాను. కాబట్టి కొంతమంది దీనికి రివర్స్ చేస్తారు. ఏమని రివర్స్ చేస్తారంటే, ఓహో సంవత్సరం అంతా నేను సరిగ్గా చదవలేదు, సరిగ్గా ప్రార్థన కూడా చేసుకోలేదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ ఒక వారం ముందు నుంచి సూపర్గా ప్రేయర్ చేస్తాను, నేను సూపర్గా ప్రేయర్ చేసి వాక్యం చదువుకుంటా, వారం ముందు నుంచి నేను చేస్తే గొప్ప నీతిమంతుడిగా అయిపోయి నేను ఏం ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకిస్తాడు. నో ప్రియులారా, ఇది అవగాహన లోపం. మన నీతి అనేది పెరగటం తగ్గటం ఉండదు. మనం ప్రార్థన చేస్తే ఎక్కువ కావటం, ప్రార్థన చేయకపోతే తక్కువ కావటం అనేది ఉండదు. ఇది పరిపూర్ణమైన పదం ఒకసారి దేవుడు ఇచ్చాడు. మనం ప్రార్థన చేయకపోయినా కూడా మనము ఈ లోకంలో జీవించడానికి బలహీనులం అవుతామే తప్ప, మనకు వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి బలహీనులం అవుతామే తప్ప మన నీతి తగ్గిపోదు. నీతి ఒకసారి ఎక్కువ కావటం తక్కువ కావటం ఉండదు. ఇది అర్థం కావాలి అని అంటే దేవుని ప్రేమ గురించి నేను అర్థం చేయించాలి. దేవుని ప్రేమ కూడా, గాడ్స్ లవ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని ప్రేమ అధికం కావటం తక్కువ కావాల్సి. ఒక ఇద్దరితో నేను ఈ ఉదాహరణ చేస్తాను ప్రియులారా. ఇది అర్థం కావటం చాలా ప్రాముఖ్యం అండి. ప్రియులారా, బన్సీకి 1000 రూపాయలు అవసరం ఉంది, మోసెస్కు 1,00,000 రూపాయలు అవసరం ఉంది. మోసెస్కు 1,00,000 రూపాయల కంటే తక్కువ ఇచ్చినా కూడా వ్యర్థమే. 99,000 ఇచ్చినా తన పని జరగదు, తన 1,00,000 రూపాయలు కావాలి. కాబట్టి ఎవరికి ఎలా అవసరమో ఆ పరిపూర్ణమైన సహాయాన్ని తన ప్రేమ రూపంలో అందిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, బన్సీ ఏమనుకుంటాడు, ఏం ప్రభువా, నాకు 1000 రూపాయలతోనే సరిపెడితేవి, ఈయనకు 1,00,000 రూపాయలు ఇస్తేవే. మన ఆలోచన చూడండి. కానీ నువ్వు అడిగింది 1000 రూపాయలే కదా. ప్రియుల మాట అర్థమవుతుందా మీకు? నువ్వు అడిగింది 1000 రూపాయలే కదా. నువ్వు అడిగింది 1000 రూపాయలకు 1000 రూపాయలు ఇచ్చాడు దేవుడు. నువ్వెందుకు ఇప్పుడు ఈయన గురించి 1,00,000 రూపాయల గురించి ఆలోచిస్తూ ఉన్నావు? నీకు తక్కువ ఇవ్వబడిందని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? మానవ నైజం అది. మానవ నైజం ఏంటంటే ప్రియులారా, మరి డబ్బు ఎక్కువగా ఉంది, ఎక్కువ సహాయం పొందుకున్నాడు కాబట్టి దేవుడు ఎక్కువగా ప్రేమించాడని, తక్కువ డబ్బు ఇచ్చాడు కాబట్టి తక్కువగా ప్రేమించాడని మనం ఆలోచిస్తాం.